హెచ్సీఏ ప్రస్తుత బాడీని రద్దు చేయాలని బీసీసీఐకి లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. విజిలెన్స్ నివేదికను కూడా జతపరిచింది. మరోవైపు హెచ్సీఏ అక్రమాల కేసులో సిఐడి కస్టడీ విచారణ కొనసాగుతోంది. ఫోర్జరీ కేసు, ఐపీఎల్ టికెట్ల వివాదం, హెచ్సీఏ నిధుల గోల్మాల్పై జగన్మోహన్ రావును ప్రశ్నిస్తోంది సిఐడి. అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, ఆయన భార్య కవితను కస్టడీకి తీసుకుంది సిఐడి. న్యాయవాది సమక్షంలో విచారణ చేస్తోంది. 6 రోజుల పాటు నిందితులను కస్టడీకి అనుమతినిచ్చింది న్యాయస్థానం. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల గోల్మాల్పై నిందితులను ప్రశ్నిస్తున్నారు అధికారులు. శ్రీచక్ర క్లబ్ ఏర్పాటు, ఫోర్జరీ చేసిన ఎన్నికైన విధానంపై విచారణ చేస్తోంది. హెచ్సీఏ ప్రెసిడెంట్ నుంచి జగన్మోహన్ రావును సస్పెండ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బీసీసీఐకి లేఖ రాసింది సర్కార్. హెచ్సీఏ ప్రస్తుత బాడీని రద్దు చేయాలని బీసీసీఐకి లేఖ రాసింది తెలంగాణ సర్కార్. విజిలెన్స్ నివేదికను కూడా దానికి జతపరిచింది. మరోవైపు హెచ్సీఏ అక్రమాల కేసులో సిఐడి కస్టడీ విచారణ కొనసాగుతోంది. ఫోర్జరీ కేసు, ఐపీఎల్ టికెట్ల వివాదం, హెచ్సీఏ నిధుల గోల్మాల్పై జగన్మోహన్ రావును ప్రశ్నిస్తోంది సిఐడి. హెచ్సీఏ ప్రస్తుత బాడీని రద్దు చేయాలని బీసీసీఐకి లేఖ రాసింది తెలంగాణ సర్కార్. విజిలెన్స్ నివేదికను కూడా దానికి జతపరిచింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి రవి సిఐడి ఆఫీస్ నుంచి సిద్ధంగా ఉన్నారు. రవి, అక్షయ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగినటువంటి అక్రమాలతో ఇప్పటికే సిఐడి 5గురిని అరెస్ట్ చేసింది. ఇందులో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు 4 సభ్యులు కూడా ఉన్నారు. అయితే దీంతో హెచ్సీఏ బాడీని రద్దు చేసే అవకాశం కూడా ఉంది. అయితే ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా లోతా కమిటీ సిఫార్సులను కూడా పాటించాల్సి ఉంటుంది. లోతా కమిటీ ఇచ్చినటువంటి నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. కాబట్టి పూర్తిగా బాడీని రద్దు చేయాలంటే బీసీసీఐ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాలి. అయితే ప్రభుత్వం బీసీసీఐకి ఒక లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా విజిలెన్స్ కమిటీ నివేదికను కూడా పూర్తిగా ఆ లేఖతో పాటు జతపరిచినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాడీని రద్దు చేయాలి అని చెప్పి బీసీసీఐకి ప్రభుత్వం లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. అయితే ఎందుకంటే ఇప్పటికే ప్రెసిడెంట్తో పాటు మరొక 4 కూడా అరెస్ట్ అయ్యారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకోవాలంటే మొత్తం అందులో 9 మంది ఉంటారు. కోరం అంటే 5 మంది ఉండాలి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా కోరం 5గురితో సభ్యులు ఉండాలి. కాబట్టి ప్రస్తుతం వాళ్ళంతా జైల్లోనే ఉన్నారు. అరెస్ట్ అయ్యి ప్రస్తుతం కస్టోడియల్ విచారణ ఎదుర్కొంటున్నారు. సో బాడీ ఆటోమేటిక్గా రద్దు అవ్వాలి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం యాక్టింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు. బాడీ ఇంకా కొనసాగుతుంది. కానీ బాడీని పూర్తిగా రద్దు చేయాలి, హెచ్సీఏలో జరిగినటువంటి అక్రమాలన్నింటినీ కూడా వెలికి తీయాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి గతంలో టికెట్ల అంశంలో వచ్చినటువంటి ఫిర్యాదుతో ఎప్పుడైతే ప్రభుత్వం విజిలెన్స్కు విచారణకు ఆదేశించిందో విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్తోనే సిఐడి కూడా దర్యాప్తు చేసింది. సిఐడి విచారణలో అక్రమాలన్నీ బయటకు రావడంతో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు అందులో ఉన్నటువంటి మరొక 4గురిని కూడా అరెస్ట్ చేసింది. సో ఇప్పుడు హెచ్సీఏ బాడీని పూర్తిగా రద్దు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో బీసీసీఐ రద్దు చేస్తుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ బీసీసీఐ రద్దు చేయకపోయినా కూడా ప్రభుత్వం కూడా రద్దు చేసే అవకాశం కూడా ఉంది. సో ప్రస్తుతం మనం సిఐడి ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎవరైతే 5గురు అరెస్ట్ అయ్యారో వాళ్ళను 6 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ప్రస్తుతం వాళ్ళ విచారణ కూడా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం చెర్లపల్లి జైలు నుంచి 4గురిని తీసుకొని వచ్చారు. చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ఆల్రెడీ ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి కవితను కూడా తీసుకొచ్చారు.
మొత్తం 5 నిందితుల్ని కూడా సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి 12 అయింది. అంటే ఫార్మాలిటీస్ అన్నింటినీ కూడా పూర్తి చేసుకొని నిన్న ఉన్నటువంటి కోర్టు పేపర్స్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేసి వాళ్ళను సిఐడి ఆఫీస్ తీసుకురావడానికి 12 అయింది. రాగానే వాళ్ళకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత విచారణ స్టార్ట్ అయింది. ప్రస్తుతం వాళ్ళ న్యాయవాదుల సమక్షంలో విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి తొలి రోజు విచారణలో శ్రీచక్ర క్లబ్ నుంచే జగన్మోహన్ రావు అక్రమంగా ఎంటర్ అయినట్లుగా గుర్తించారు. అందులో ఫోర్జరీ సంతకాలు చేసినట్లుగా కూడా సిఐడి ఆధారాలు సేకరించింది. కాబట్టి శ్రీచక్ర క్లబ్ ఇంతకుముందు ఉన్నటువంటి గౌలీపుర క్లబ్ అనే పేరుతో ఉంది. సో ఎలా మార్చాల్సి వచ్చింది, ఎవరెవరు సంతకాలను ఫోర్జరీ చేశారు, కేవలం మీ ఆలోచన ఉందా లేకపోతే జగన్మోహన్ రావు వెంట ఉండి ఎవరైనా నడిపించారా అనే దానిపైన అటు ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును విచారించబోతున్నారు. ఇదే అంశంలో టికెట్ల కొనుగోలు విషయంలో కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. SRH పైన కూడా 10% టికెట్లను అదనంగా ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళని బెదిరించారనే ఆరోపణ కూడా ఉంది. కాబట్టి దానిపైన కూడా ఇప్పటికే సిఐడి ఆధారాలు సేకరించింది. ఆ విషయంలో కూడా ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి నిందితులను ప్రశ్నించబోతోంది సిఐడి. అందులో కొన్ని అక్రమాలను కూడా గుర్తించింది. విజిలెన్స్ కూడా ఇప్పటికే దర్యాప్తు చేసి పూర్తి స్థాయి రిపోర్ట్ను కూడా సిఐడి అధికారులు తీసుకున్నారు. కాబట్టి దానిపైన కూడా ఈరోజు 5 నిందితులను కూడా సిఐడి ప్రశ్నించబోతోంది. మరోవైపు ఈరోజు కొన్ని కీలక అంశాలు కూడా చోటు చేసుకునే హెచ్సిఏ కేసులోనే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే సిఐడి దర్యాప్తు చేసింది. అయితే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఈరోజు మరోసారి సిఐడిని ఆశ్రయించారు. మరికొంతమంది నిందితులు తప్పించుకొని తిరుగుతున్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కోరడంతో పాటు మాజీ మంత్రి కేటీఆర్తో పాటు ఎమ్మెల్సీ కవిత ప్రమేయం కూడా ఇందులో ఉంది. వాళ్ళని కూడా దర్యాప్తు చేయాలి, వాళ్ళని కూడా విచారించాలి అని చెప్పి ఈరోజు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి ఈరోజు సిఐడిని మరొకసారి కలిశారు. మరోవైపు ఈడీకి కూడా ఈరోజు ఫిర్యాదు చేశారు. ఈడీ కూడా ఇందులో జోక్యం చేసుకోవాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ఈ కోట్ల రూపాయల నిధుల్లో మనీ లాండరింగ్ కూడా జరిగింది అని చెప్పి ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈడీ కూడా జోక్యం చేసుకొని కొంతమంది నిందితులపైన కూడా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ఈరోజు టీసీఏ ఈడీని కలిసింది. ఇప్పటికే ఈడీ కూడా సిఐడిని కోరింది. హెచ్సిఏలో మీరు ఫైల్ చేసినటువంటి కేసు ఫైల్స్ అన్నీ మాకు సమర్పించాలి అని చెప్పి కూడా ఈడీ సిఐడి అధికారులకు లేఖ రాసింది. కాబట్టి ఇన్ కేసు ఇప్పటికే ఈడీ కూడా కేసులు నమోదు చేస్తుందా అనేది చూడాలి. నిజంగానే మనీ లాండరింగ్ కనుక జరిగి ఉంటే ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఒక హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ముందుగా విజిలెన్స్ విచారణతో మొదలయ్యి ఆ తర్వాత సిఐడి ఎంటరంతో లోపల ఉన్నటువంటి అక్రమాల పుట్టంతా బయటకు పడుతోంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. హైదరాబాద్ ప్రతిష్టకే భంగం వాటిల్లే అంశం కావడంతో అటు హెచ్సిఏ బాడీని కూడా త్వరలో రద్దు చేస్తుందా లేకపోతే బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ బీసీసీఐ కనుక నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వానికి ఎలాంటి నిబంధనలకు కట్టుబడి ఆ హెచ్సిఏ బాడీని రద్దు చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. మరోవైపు ఈ 6 రోజుల పాటు జరగనున్నటువంటి కస్టోడియల్ విచారణలో కూడా తొలి రోజు కస్టడీలో కేవలం ఏ విధంగా ఎంటర్ అయ్యారు, ఎవరెవరు సంతకాలను ఫోర్జరీ చేశారు, శ్రీచక్ర క్లబ్ను ఏ విధంగా క్రియేట్ చేశారు, కేవలం వీళ్ళ ఆలోచనేనా కాదా, వాళ్ళ వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనే దానిపైన విచారణ కొనసాగుతుంది. అక్షయ. ఓకే రవి.